నేను షూటింగ్ రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారని ఆశగా తెలిసి ఆయన నాకు గత 4 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ పరిచయంతో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు అక్కడ నటీనటులు ఎంపిక చేస్తున్నారు. ఆ సమయంలో కలవడానికి వెళ్ళిన నన్ను గంగాధర్ నేను ఇదేగా చేస్తావని నేను అడిగితే ఆయన జోక్ చేస్తున్నారని చెప్పేసి నేను ముందుగా ఏం చెప్పలేక నవ్వు ఊరుకున్నాను. సెలక్షన్స్ అంతా అయిన తర్వాత లాస్ట్ టైంలో సార్ హీరో ఎవరు సార్ అని అడిగితే ఇంకెవరు ఆ పరమేశ్వరుడి పేరే అన్నారు. సార్ పరమేశ్వరుడు అంటారు ఎవరు సార్ చెప్పండి సార్ అంటే ఇంకెవరు గంగాధర్ నువ్వే అన్నారు. నేను ఇండస్ట్రీలో 2 yearsగా ట్రై చేస్తున్నాను. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను. అండ్ ఆదిత్య గారు ఆడిషన్స్ పెట్టినప్పుడు ఒక జర్నలిస్ట్ ద్వారా నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి మన ఆదిత్య గారి డైరెక్షన్లో నేను ఈ మూవీ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆదిత్య గారు. తోటి నటీనటులకి, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా నమస్కారం అండి. ఆదిత్య ఆయన గురించి చెప్పాలంటే ఏంటంటే కొత్తదనం ఏమీ లేదు. ఎందుకంటే ప్రతిదీ కొత్తది ఏదో ఎదుక్కుంటూ ఉంటాడు ఆయన. ఆ కొత్తది ఎతికి అవార్డులు కొట్టేస్తూ ఉంటాడు. నిజంగా ఈ రోజుల్లో ఒక సినిమా తీసి రిలీజ్ చేయడం అంటే ఎంత కష్టమో మీకు అందరికీ తెలుసు. ఎంతమంది పెద్ద పెద్ద నిర్మాతలు కష్టపడుతున్నారు. అటువంటిది కిట్టిగాడు అనే సినిమా మేము రాజమండ్రి వెళ్ళాం. రాజమండ్రి ఏంటంటే మా ఊరు కావచ్చు కానీ, మా ఊరు కాకినాడ కావచ్చు కానీ, రాజమండ్రి మా జిల్లా అయినా ఏదో పిక్నిక్ వెళ్ళిన సందర్భాలు జరిగాయి అక్కడ. హ్యాపీగా సరదాగా పొద్దున్న లేవడం, షూటింగ్ చేసుకోవడం, మళ్ళీ అక్కడ కావాల్సినవన్నీ ఆ చుట్టుపక్కల వండి పెట్టడం, తినటం, అలాగా అల్లుడు మనుగుడుపుకి వెళ్తే ఎలాగో తింటాం అలా తిన్నాం. ఈ పూతరేకులు అనే సినిమా మా గౌతమ్ రాజు గారు మెయిన్ అని చెప్పారు. ఆదిత్య గారు వారికి తోక కిందన్నా ఉండి రాజుగారి వేషంలో ఐ మీన్ పూతరేకులు అనేది ఇక్కడ ఫేమస్ కొంచెం ఇక్కడే కాదండి. ఈ మధ్యన మన స్టార్ మన మాస్టర్ చెఫ్ ప్రోగ్రాంలో కూడా పూతరేకలు రాని వాళ్ళని డిమాలిష్ చేశారండి. దే ఆర్ నాట్ ఎంటర్టైన్ దెమ్. ఆ పూతరేకు వస్తేనే వాడు చెఫ్ అవుతాడు. ఆ పూతరేక రాపోతే అదే అంత ప్రాముఖ్యత ఉంది ఇది ఫుడ్ అండ్ కన్సల్టేషన్ ఇండస్ట్రీలో. అదే కాకుండా పూతరేక అనేది చాలా సున్నితమైంది. దానికంటే సున్నితమైన తినుబండారాల్లో ఏది లేదండి. అంత సున్నితంగా ఉంటుంది. అంత ఎంత తిన్గా అది చేస్తే అది పేపర్ లాగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు. అది తెలియని వాళ్ళకి ఈ సినిమా ద్వారా కొంత చూపించి తెలియపరుస్తారు మన డైరెక్టర్ గారు. అంత సున్నితంగా అంత తీయగా ఉంటారు. ఆయన డబ్బులు ఇచ్చేసి డైరెక్టర్ గారి మీద నమ్మకంతో ఆయన వెళ్ళిపోతారు. ఏ రోజు లొకేషన్కి రారు ఆయన. అంత మంచి మనిషి. ఇంత మంచి సినిమా నిర్మిస్తున్నందుకు ముందు రమేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక డైరెక్టర్ పిసి ఆదిత్య గారి గురించి చెప్పాలి అంటే ఎంత పెద్ద డైలాగ్ అయినా గుర్తుపెట్టుకోవచ్చేమో కానీ ఆయనకు వచ్చిన అవార్డులు గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. నాకు అన్నలాంటి వాడు. నేను ఈ 5వ సినిమా అండి నేను చేయడం. ప్రతి సినిమాలోనూ నాకు ఏదో వేషం ఇచ్చి బయట హీరో అంటాడు కానీ నన్ను విలన్ మాత్రమే చేస్తుంటాడు సినిమాలో. మరి హీరో ఎప్పుడు చేస్తాడో చూద్దాం. ఆయన డైరెక్షన్ ఎంత కూల్గా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. అన్నయ్య చెప్పినట్టు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ ఉంటుంది. నేను ఎన్నోసార్లు అడుగుతూ ఉంటా, షూటింగ్ ఎప్పుడు పెడతామని అడగను, పిక్నిక్ ఎప్పుడు పెడతామని అడుగుతుంటాను. దాంట్లో ఇక హీరో సాయి కిరణ్ గారికి చెప్పాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనతో కూడా నేను 4 సినిమాలు చేయడం జరిగింది. ఇక హీరోయిన్స్గా దీంట్లో చేస్తున్న వాళ్ళిద్దరికీ మంచి భవిష్యత్తు ఉండాలని, 4 సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సోదరుడు ఆదిత్య గారు నిరంతరంగా కృషి చేసే ఒక మంచి దర్శకుడు. కొత్త పంధాలు సృష్టించడానికి నిరంతరం తపన పడుతుంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఒక మంచి సినిమా తీస్తున్నారు. అందులో ఇప్పుడే చెప్పారు మీకు ఒక కొత్త రకమైన పాత్ర
ఏదో నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం. ఐ విష్ ఆదిత్య గారు ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మంచి సినిమాగా తయారై మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని డెఫినెట్గా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే డైరెక్టర్ అండ్ పిసి ఆదిత్య గారికి నా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్ అవ్వాలి, 100 days సినిమా ఆడాలి. అండ్ ప్రొడ్యూసర్ రమేష్ గారికి ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ యంగ్ జంట హీరో హీరోయిన్గా ఇప్పుడు పరిచయం అవుతున్నారు. ఐ విష్ దెమ్ టు ఆల్సో ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ దట్ ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. అండ్ నాకు ఆదిత్య గారు ఈస్ రిలేటెడ్ ఫ్రమ్ పాస్ట్ సర్పయాగం టైం నుంచి 10 to 15 years, మోర్ దెన్ సర్పయాగం 20 years అయింది అండి. ఆదిత్య గారు నాకు ఫోన్ చేసి రేపు ప్రెస్ మీట్ ఉంది వచ్చేయన్నారు, అంతే, ఇంకేం చెప్పలేదు. సాయి అదే మన సినిమా స్టార్ట్ చేస్తున్నాం, రేపు ప్రెస్ మీట్ ఉంది వచ్చాయనా, ఓకే సార్. నేను కూడా ఏం మాట్లాడలే, ఓకే సార్ పెట్టాను. అలాంటి అనుబంధం మాది. అంటే వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ద హార్ట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీతో కూడా నాకు మంచి అనుబంధం ఉంది. అండ్ ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్. నాకు చాలా నచ్చిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఆయనతో పనిచేయడం ఇట్స్ రియలీ ఎ స్వీట్ ఎక్స్పీరియన్స్. అందరు చెప్పేశారు ఆల్రెడీ. బట్ ఆ రోజు నిజంగా షూటింగ్ చేసినట్టు ఉండదు. ఈ చిత్రంలో ఇంతమంది అతిరథ మహారథుల మధ్య, హేమహేమీల మధ్య నా కోసం కూడా నేను ఒక పాత్రను సృష్టించుకున్నానండి. నేను ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. అది చిత్రం చివర్లో వస్తుంది. అది ఖచ్చితంగా అంటే నేను నటుడు అవ్వాలి అని అనుకుంటే 11 సినిమాలు ఏదో వేషం వేస్తుండేవాడిని. బట్ పూతరేకులు అనే కాన్సెప్ట్ నన్ను చాలా టెంప్ట్ చేసిందండి. అంటే ఆ క్యారెక్టర్ ఎవరితో చేయించవచ్చు, బట్ నేను చేస్తేనే నాకు ఒక తీపి జ్ఞాపకంగా ఉండిపోతుంది.